అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెట్టింగ్ చిక్కుల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిక్కుకున్నారు. అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి ప్రస్తుతం ఈ అంశాన్ని సీరియస్గా పరిగణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ గోపిచంద్ గెస్ట్గా వచ్చిన రోజు బెట్టింగ్ ప్రమోషన్స్కి సంబంధించిన ఆ వీడియో కావచ్చు, లేకపోతే ఆ క్లిప్ కావచ్చు, ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రభాస్ గోపిచంద్తో బెట్టింగ్ యాప్స్ గేమ్స్ ఆడించాడు బాలయ్య. బాలయ్య షో చూసి 80 లక్షల రూపాయలు నష్టపోయానంటున్నాడు బాధితుడు. బాలయ్యపై కేసు పెడతానంటున్నాడు నెల్లూరుకు చెందిన బాధితుడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మళ్ళీ చిక్కుల్లో పడిందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆయన బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రమోషన్ చేశారంటూ, లేకపోతే ప్రమోషన్ చేయించారంటూ కేసు రిజిస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెట్టింగ్ చిక్కుల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిక్కుకున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కి సంబంధించి ఆయన పాల్పడినట్టుగా అభియోగాలు నమోదవుతున్నాయి. ప్రభాస్ గోపిచంద్ గెస్ట్గా వచ్చిన రోజు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కి సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. ప్రభాస్ గోపిచంద్తో బెట్టింగ్ యాప్ గేమ్స్ ఆడించాడు బాలయ్య అంటూ కూడా ఆరోపణలున్నాయి. బాలయ్య షో చూసి 80 లక్షల రూపాయలు నష్టపోయానంటున్నాడు సదరు బాధితుడు. బాలయ్యపై కేసు పెడతానంటున్నాడు నెల్లూరుకు చెందిన బాధితుడు. ఈ నేపథ్యంలో ఇంకా ఏమంటున్నాడు సదరు బాధితుడు ఇప్పుడు చూద్దాం. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ యాంకర్గా ఉండే షోలో ప్రభాస్ సార్ గెస్ట్గా, గోపిచంద్ సార్ గెస్ట్గా వచ్చారు మేడం. దాంట్లో స్పాన్సర్లుగా స్ప్రైటు, రియల్మీ, ఈ ఫండబుల్ అనే యాప్లు స్పాన్సర్షిప్ ఇచ్చారు మేడం. ఆ స్పాన్సర్షిప్ అది చూసి దాంట్లో ఫండబుల్ యాప్ని ఏంటి అనేది డౌన్లోడ్ చేసుకున్నాం మేడం. డౌన్లోడ్ చేసుకున్నాక ఇట్లా గేమ్స్ ఆడాలనేటివి ఉన్నాయి మేడం. అవి అలవాటు పడిపోయాను మేడం. అంటే ఎట్లా మొదట ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను మేడం. 2023లో స్టార్ట్ చేశాను మేడం ఈ యాప్ని. చేసినప్పుడు అదే కొంత అమౌంట్ పెడితే వస్తాయని యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇట్లాగే యాప్ ఫండబుల్ యాప్ ప్రమోషన్స్ కూడా వచ్చాయి మేడం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తూ ఉండేది. క్యాసినో ఉంటుంది, ఇంకోటి విమానం గేమ్ ఉంటుంది, అందరబహార్ ఉంటుంది, రకరకాల గేమ్స్ ఉంటాయి. ఆడండి, గెలుచుకోండి, గిఫ్ట్లు పట్టండి అనేది చూశాను మేడం. అలాగే బాలకృష్ణ సార్ కూడా ప్రభాస్ సార్కి ఒక గిఫ్ట్ ఇస్తూ, అదే ఫండబుల్ బాక్స్ ఒకటి ఇస్తూ, దీంట్లో ఫండబుల్ గేమ్స్ ఉంటాయి, ఆడండి, గిఫ్ట్లు కొట్టండి అని చెప్పి ప్రభాస్ సార్కి, గోపిచంద్ ఒక గిఫ్ట్ ఇస్తారు సార్ మేడం. సరే అది ఏదో గిఫ్ట్లు వస్తాయి, ఏదో డబ్బులు వస్తాయని ఆశతో గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఆడాను మేడం. నేను ఆడితే ముందు 10,000 పెట్టా, 18,000 వరకు వచ్చి అలా 1.5 నెలలో 3 లక్షల వరకు మనకి మనీ వచ్చాయి మేడం, ఎర్న్ అయినాయి మేడం. తర్వాత పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇట్లా ఈ 1.5 పోతూ వస్తూనే 80 లక్షల వరకు అప్పులు పడిపోయారు మేడం. అది ఏకంగా 1 కాదు 2 కాదు 80 లక్షలు పోగొట్టుకుని అంటున్నాడు సదరు బాధితుడు. బెట్టింగ్ యాప్స్ మాఫియాకు సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారిందని చెప్పుకోవాలి. బెట్టింగ్ చిక్కుల్లో ఇప్పుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిక్కుకున్నారా అంటే అవునన్నమాట వినిపిస్తోంది. అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున తీవ్ర చర్చాంశంగా మారింది. ప్రభాస్ గోపిచంద్ గెస్ట్గా వచ్చిన రోజు బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించి ప్రస్తుతం బాధితుడు చెప్పడం జరుగుతోంది. ప్రభాస్ గోపిచంద్తో బెట్టింగ్ యాప్ గేమ్స్ ఆడించాడు బాలయ్య అంటూ కూడా చెప్తున్నాడు. బాలయ్య షో చూసి 80 లక్షల రూపాయలు ముందుగా 10-20 పెట్టాను, దానికి సంబంధించి కొంత వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ పెట్టాను, మళ్ళీ కొంత వచ్చింది, అలా పెట్టుకుంటూ పోయాను, ఆ తర్వాత నష్టాలు మిగిలాయంటూ కూడా చెప్పుకొచ్చాడు ఆ బాధితుడు. బాలయ్యపై కేసు పెడతానంటున్నాడు నెల్లూరుకు చెందిన బాధితుడు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నేపథ్యంలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మీద కేసు పెడతానంటున్నాడు సదరు బాధితుడు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ కేసులో? సినిమా ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఉన్న సెలబ్రిటీస్ గా ఫీల్ అయ్యే ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఫీవర్ తోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఎవరెవరైతే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కావచ్చు, వాళ్ళ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారనే చెప్పాలి. ఖచ్చితంగా ఇవి బెట్టింగ్ యాప్స్ అనేవి మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా నిషేధించబడ్డాయి కాబట్టి వాటిని ప్రమోట్ చేయటం అనేది నేరంగా పరిగణిస్తూ ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో చాలా కేసులు అయితే నమోదయ్యాయి. దానిపై అందరినీ కూడా విచారణకు కూడా పిలుస్తున్నారు. కొంతమంది ఇప్పటికీ హాజరయ్యి వాళ్ళు దానికి సంబంధించిన వివరణ ఇవ్వటం అయితే జరిగింది. సో ఇప్పుడు కొత్తగా బాలకృష్ణ పేరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలోకి రావటం అనేది
సినిమా పరిశ్రమ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని చెప్పుకోవాలి. ఓటీటీ ప్లాట్ఫామ్ లో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో ఈ బెట్టింగ్ యాప్ ని స్పాన్సరర్ గా ప్రకటించారు. అలాగే ఆ స్పాన్సర్ నుంచి వచ్చిన ఓ గిఫ్ట్ ని ప్రభాస్ కు ఆయన బాలకృష్ణ అందజేయడం జరిగిందని బాధితులు చెప్తున్నాడు. సో ఇది డైరెక్ట్ గా బాలకృష్ణ ఇన్వాల్వ్మెంట్ గానే భావించాలా, కోర్టులు లేదా పోలీసులు దీన్ని బాలకృష్ణ ప్రమోట్ చేసినట్లుగా భావిస్తారా, లేదా ఆ సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ యాప్ తోటి అగ్రిమెంట్ లో ఉన్నారు కాబట్టి మార్కెటింగ్ లో భాగంగా వాళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్ ని హోస్ట్ అందజేశాడు అని ఆ నేరాన్ని లేదా ఈ ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్ ఇష్యూని ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కేసు ఫైల్ చేస్తారా అనేది ఇప్పుడు పోలీసుల చేతిలో ఉందనే చెప్పాలి. ఖచ్చితంగా ఏదైనా ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయకూడదు అని ఇప్పటికే సినిమా పరిశ్రమలో పలు సెలబ్రిటీలు అందరూ కూడా చెప్తున్నారు. ఫిలిం ఛాంబర్ నుంచి కూడా దీనికి సంబంధించి నిన్న ఛాంబర్ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మా అసోసియేషన్ కూడా వాళ్ళ సభ్యులందరినీ కూడా ఈ విషయంలో చైతన్యపరిచే విధంగా ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకురావాలనుకుంటున్నారు. ఏదైనా సెలబ్రిటీలు ఇలాంటి ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొనేటప్పుడు ఖచ్చితంగా న్యాయపరమైన అంశాలని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలనేది చిత్ర పరిశ్రమ అందరూ కూడా ఇప్పుడు భావిస్తున్నారు. సచిన్, ఇటు విజయ్ దేవరకొండ టీం రియాక్ట్ అయిన సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుకున్నాం. అలా ఇప్పుడు బాలయ్య టీం ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు టాప్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సినిమా పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ టీం రియాక్ట్ అయింది, అలాగే రానా టీం రియాక్ట్ అయింది, ప్రకాష్ రాజు స్వయంగా తనే వివరణ ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు వివాదం బాలకృష్ణ పేరు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ టీం కావచ్చు దీనిపై వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది, లేదా సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందని మాత్రం ఇండస్ట్రీ నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. రైట్, ఇక్కడ ప్రభాస్ గోపీచంద్తో పాటు అంటే వీళ్ళిద్దరి పేర్లు కూడా అక్కడ బాధితులు తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది కాబట్టి వీళ్ళ టీం కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళ మీద కూడా కేసు పెట్టే అవకాశం కనిపిస్తుందా సదరు బాధితులు? హోస్ట్ కే సంబంధం లేదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుతున్న మాట. సో అలాంటిది గెస్ట్ గా హాజరైన ప్రభాస్ కావచ్చు, గోపీచంద్ కావచ్చు, ఆ హోస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ని అందుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇందులో ముద్దాయిలు కారు, వాళ్ళకి ఈ వివాదంతో సంబంధం లేదు అనేది చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వినిపిస్తున్న మాట. సో సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు జరిగిన తప్పు ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం అనే ఒక తప్పుగా ఫీల్ అవుతున్నామో అది సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామే దీనికి ఆన్సరబుల్, కానీ హోస్ట్ కానీ లేదా వచ్చిన గెస్ట్లు కానీ దానికి ఎలాంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదనేది ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వినిపిస్తున్న మాట సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం ఇటు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రస్తుతం ఏ స్థాయిలోకి వెళుతుందో మనం చూసాం. బెట్టింగ్ ప్రమోషన్కి సంబంధించి మాత్రం ఎవరైనా చేసి ఉన్నా, గతంలో చేస్తున్నా, లేకపోతే దాన్ని ప్రమోషన్లో భాగంగా ఎక్కడైనా మాట్లాడినా ప్రస్తుతం ఆ ఇష్యూస్ అనేవి ట్రిగర్ అవుతున్నాయి. ఇప్పుడు బెట్టింగ్ చిక్కులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా చిక్కుకున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశారంటూ బాధితుడు ఆయన మీద కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ గోపీచంద్ గెస్ట్గా వచ్చిన రోజు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరిగిందంటూ కూడా సదరు బాధితుడు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడాడు. ప్రభాస్ గోపీచంద్తో బెట్టింగ్ యాప్ గేమ్స్ ఆడించాడు బాలయ్య అంటూ కూడా చెప్పుకొచ్చాడు. బాలయ్య షో చూసి 80 లక్షల రూపాయలు నష్టపోయానంటున్నాడు సదరు బాధితుడు. బాలయ్యపై కేసు పెడతానంటున్నాడు నెల్లూరుకి చెందిన ఆ బాధితుడు. ఈ నేపథ్యంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడాడు. ఆ బాధితుడు ఏమంటున్నాడు చూద్దాం. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ యాంకర్గా ఉండే షోలో ప్రభాస్ సార్ గెస్ట్గా, గోపీచంద్ సార్ గెస్ట్గా వచ్చారు మేడం. దాంట్లో స్పాన్సర్లుగా స్ప్రైటు, రియల్మీ, ఈ ఫండబుల్8 అనే యాప్లు స్పాన్సర్షిప్ ఇచ్చారు మేడం. ఆ స్పాన్సర్షిప్ అవి చూసి దాంట్లో ఫండబుల్8 యాప్ని ఏంటి అనేది డౌన్లోడ్ చేసుకున్నాం మేడం. డౌన్లోడ్ చేసుకున్నాక ఇట్లా గేమ్స్ ఆడాలనేటివి ఉన్నాయి మేడం. అవి అలవాటు పడిపోయాను మేడం. అంటే ఎట్లా మొదట ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను మేడం. 2023లో స్టార్ట్ చేశాను మేడం ఈ యాప్ని. చేసినప్పుడు అదే కొంత అమౌంట్ పెడితే వస్తాయని యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇట్లాగే
యాప్ ఫండబులైట్ యాప్ ప్రమోషన్స్ కూడా వచ్చాయి మేడం. యూట్యూబ్లో ఫేస్బుక్లో వస్తూ ఉండేది. క్యాసినో ఉంటుంది, ఇంకోటి విమానం గేమ్ ఉంటుంది, అందరబహార్ ఉంటుంది, రకరకాల గేమ్స్ ఉంటాయి. ఆడండి, గెలుచుకోండి, గిఫ్ట్లు పట్టండి అనేది చూశాను మేడం. అలాగే బాలకృష్ణ సార్ కూడా ప్రభాస్ సార్కి ఒక గిఫ్ట్ ఇస్తూ, అదే ఫండబులైట్ బాక్స్ ఒకటి ఇస్తూ, దీంట్లో ఫండబులైట్ గేమ్స్ ఉంటాయి, ఆడండి, గిఫ్ట్లు కొట్టండి అని చెప్పి ప్రభాస్ సార్కి గోపిచంద్ ఒక గిఫ్ట్ ఇస్తారు సార్ మేడం. సరే, అది ఏదో గిఫ్ట్లు వస్తాయి, ఏదో డబ్బులు వస్తాయని ఆశతో గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఆడాను మేడం. నేను ఆడితే ముందు 10,000 పెట్టా, 18,000 వరకు చాలా 1 నెలలో 3 లక్షల వరకు మనకు మనీ వచ్చాయి మేడం, ఎర్న్ అయినాయి మేడం. తర్వాత పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇట్లా ఈ 1 సంవత్సరం పోతూ వస్తూనే 80 లక్షల వరకు అప్పులు పడిపోయారు మేడం. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.